ఇంత సౌమ్యంగా ఉన్నారు చూడ్డానికి. మీ జడ్జిమెంట్స్ ఎలా పాస్ చేశారనిపిస్తోంది నాకు నిజంగాను. చూసేవాళ్ళు పొరపాడుతూ ఉంటుంటారు. నేను చాలా హార్ష్‌గా కూడా ఉంటుంటాను. అవునండి? ఉంటాను. సీరియస్‌లీ? అలా అంటే ఇన్నాళ్ల మీ కెరియర్‌లో ఎప్పుడైనా ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రీకలెక్ట్ చేసుకుని ఇక్కడ నేనేమన్నా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యానా? అవతల వాళ్ళు చెప్పింది నిజమా? కాదా? అని ఎప్పుడన్నా మీకు అనిపించిందా మ్యామ్? జడ్జిమెంట్ ఇచ్చే వరకు చాలా మదన పడతాము. చాలా ఆలోచిస్తాము. ఎలా ఇవ్వాలా అని చెప్పి చాలా రకాల రివ్యూస్ తీసుకోవచ్చు. అంటే వేరే వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవచ్చు. దీని గురించి పాత కేసులు ఏమున్నాయి ఇట్లాంటియన్నీ చెక్ చేయటము ఇట్లాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. అంతే తప్పితే ఒక్కసారి ఇచ్చిన తర్వాత మాత్రం మళ్ళా వెనక్కి తిరిగి చూసుకోము. అది తప్పుగా ఇచ్చామా ఎలా ఇచ్చాము అన్నది. తప్పుగా ఇచ్చాము అని అనుకుంటే వాళ్ళ మార్గం ఉంటుంది. సుప్రీం కోర్టుకో మళ్ళీ పై కోర్టుకు వెళ్తారు కదా. వెళ్ళేందుకు అవకాశం ఉంటుంటుంది వాళ్ళకి. అందుకని ఇచ్చే వరకే చాలా జాగ్రత్త పడతాం. ఇచ్చిన తర్వాత వెనక్కి తిరగం. కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఇన్ని లక్షల కేసులు పెండింగ్ ఉండడానికి, సత్వర న్యాయం జరగట్లేదు అని అనుకోవడానికి వాట్ వాజ్ ద మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు మ్యామ్? యాక్చువల్గా మనకి జడ్జి పాపులేషన్ రేషియో చాలా తక్కువ ఉందండి. ఓ ప్రపంచం మొత్తంలోకి కూడా చాలా తక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా ఒకటి. ఓహో. జడ్జి పాపులేషన్ రేషియో అంటే 1 మిలియన్ పాపులేషన్కి 150 మంది జడ్జీలు ఉన్నారు యుఎస్లో. ఓహో. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం 22 ఉన్నారు. ఓ మై గాడ్. 22 ఉన్నారు. 50% కూడా కాదా? 50 కాదు, అసలు ఇంకా చాలా తక్కువ. లా కమిషన్ రికమెండ్ చేసిందే మిలియన్ పీపుల్కి అట్లీస్ట్ 50 మంది జడ్జీలన్నా ఉండాలి అని చెప్పి లా కమిషన్ రికమెండేషన్ ఉంది. దాంట్లో సగం కూడా లేము. 22%కి అది కూడా ఇప్పుడు ఇంక్రీజ్ అయ్యాం. అంతకుముందు 17.24% ఉండేవాళ్ళం 2014లో. తర్వాత 10 ఏళ్లకి ఇప్పటికి 22%కి ఇంక్రీజ్ అయ్యాం. అంటే ప్రిపేర్ అయ్యేవాళ్ళు లేదంటే దానికి మేము జడ్జి అవ్వాలనుకునే వాళ్ళు పర్సంటేజ్ లేదంటున్నారా? లేకపోతే సెలక్షనే తీసుకోవట్లేదా గవర్నమెంట్ అంటే ఏమంటారు? లేదండి, అసలు పొజిషన్స్ వేకెన్సీ పొజిషన్ ఉండటం అది తర్వాత సంగతి. ముందు అసలు ఎన్ని పోస్టులు ఉంటాయి అన్నయ్యే ఆ ఉండే రేషియోనే అంత తక్కువ ఉంది. ఈ 22% దాంట్లో మళ్ళీ ఎప్పుడు కూడా వేకెన్సీస్ 50 కాదనుకున్న పోనీ 60-70% ఫిలప్ అయిపోయినా 30-40% వేకెన్సీస్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా. ప్రతి లెవెల్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ జడ్జెస్ ఆల్ ఓవర్ ద కంట్రీ 25,000 మంది ఉన్నారు. 25,000 మంది ఉంటారు. ఈ 25,000 పోస్టుల్లో ఎప్పుడు కూడా ఒక 70-80% మాత్రమే ఫిలప్ అయి ఉంటాయి. ఒక 20% అన్న ఖాళీలు ఉంటాయి. హైకోర్టు జడ్జీలు 1100 చిల్లర ఉన్నారు, 1115 అలా. వాటిల్లో కూడా 60% పోస్టులే ఫిలప్ అయి ఉంటాయి. ఎప్పుడు చూసినా 40% వేకెన్సీస్ ఉంటాయి. అంటే ఫిలప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంటారు. రికమెండేషన్స్ ఈ ఒక జడ్జి రిటైర్ అవడానికి 6 నెలల ముందు నుంచే ప్రయత్నం మొదలు పెట్టాలి అంటారు. అంటే ఆ ప్రాసెస్ కూడా ఇట్ విల్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం అండి. ఒక నోటిఫికేషన్ ఇవ్వటం రిక్రూట్మెంట్కి కింద డిస్ట్రిక్ట్ జడ్జి కింద లెవెల్లో వీటిల్లో జూనియర్ సివిల్ జడ్జెస్ ఆ లెవెల్లో అంటే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎగ్జామ్స్ రాయటం కండక్ట్ చేయటం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటం సెలెక్షన్ మళ్ళీ ఇవి అయిన తర్వాత వీటిని ఛాలెంజ్ చేస్తూ అయినా హైకోర్టులో సుప్రీంకోర్టులో మళ్ళీ రిట్స్ పడుతుంటాయి. అవి పడేటప్పటికి అవి డిసైడ్ చేసుకొని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవ్వటమే చాలా డిలే అవుతూ ఉంటాయి. హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు అంటే కొలీజియం రికమెండేషన్స్ ఉంటాయి. ఆ కొలీజియం రికమెండేషన్ దాని గవర్నమెంట్ ఆమోదించటాలు ఇవన్నీ కూడా ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అండి ప్రతి చోట. ఒకసారేమో కొలీజియం సిస్టమ్ క్లోజ్ అవ్వాలని కొంతమంది అంటారు, లేదంటే కొలీజియం సిస్టమే కరెక్ట్ అని కొంతమంది అంటారు. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూ అండి. యాక్చువల్లీ ఇప్పుడు కొలీజియం సిస్టమే నడుస్తూ ఉందండి. కొలీజియం సిస్టమ్ అంటే సుప్రీంకోర్టు లేకుంటే హైకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జెస్ 3 కూర్చొని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరిని తీసుకోవచ్చు మనం ఏంటి అనేది. సూటబుల్ క్యాండిడేట్స్ని వాళ్ళు చూసుకుంటారు. బార్ నుంచి కొంత శాతం తీసుకుంటారు, సర్వీస్ నుంచి కొంతమందిని తీసుకుంటారు. 30-70 రేషియోలో ఉంటుంటుంది. అంటే బార్ నుంచి 70% తీసుకుంటే 30% సర్వీస్ కోటా నుంచి తీసుకుంటారు. సర్వీస్ జడ్జెస్ నుంచి ఆ బ్యాలెన్స్ చూసుకుంటూ సర్వీస్ జడ్జెస్ అయితే వాళ్ళ జడ్జ్మెంట్స్ కాల్ఫర్ చేసి
వాళ్ళు సూటబుల్గా ఉన్నారా లేదా, క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్స్ మెయింటైన్ చేస్తున్నారా, డిస్పోజల్ రేట్ ఎలా ఉంది, ఇలాంటివి చూస్తారు. బార్ నుంచి అయితే కనుక వాళ్ళ ముందు ఎలా వాదిస్తున్నారు, వాళ్ళ ప్రతిభా పాఠవాళ్ళు ఏంటి, ఎన్ని కేసులు చేశారు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయ్యి ఫైల్ చేస్తున్నారా, గత 5 సంవత్సరాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చూస్తారు. అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని వాళ్ళని సెలెక్షన్ అయ్యి చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఒక రికమెండేషన్ చేస్తారు, అది కూడా సెలెక్షన్ కూడా కాదు, రికమెండేషన్ చేస్తారు నేమ్స్. ఈ రికమెండేషన్ అయిన తర్వాత ఇవి త్రూ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీకి అటు వెళ్ళాలి. ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళు రిపోర్ట్స్ తీసుకుంటారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టు కొలీజియం కూర్చుంటారు. సీనియర్ మోస్ట్ 3 జడ్జెస్ వాళ్ళు కూర్చొని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లస్ సీనియర్ మోస్ట్ నెక్స్ట్ 2 జడ్జెస్ కూర్చొని ఈ నేమ్స్ నుంచి వాళ్ళు సరైన వాళ్ళ కాదా అని చెప్పి వాళ్ళు చూసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని అన్నిటినీ కూడా చూసుకొని వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఓహోహో. ఇంటర్వ్యూ చేసి అప్పుడు సెలెక్ట్ చేస్తారు. ఓకే. అందుకని ఇది లాంగ్ ప్రాసెస్ ఉంటుందండి. ప్రతి చోట డిలేలు అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ కొన్ని చోట్ల ఆపుతుంటుంటుంది, కొన్ని చోట్ల ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కాల్ఫర్ చేయటాలు వీటన్నిటిలోనూ అవును అవును అవును. ఈ స్టేజెస్ అన్ని దాటుకుంటూ ఒక జడ్జిగా రావటానికే టైం పడుతూ ఉంటుంది. అదే ఈ కదా. ప్రాసెస్ లో వేకెన్సీస్ చాలా రిటైర్ అయిన వాళ్ళు అవుతూ ఉంటుంటారు, వస్తూ ఉంటుంటాయి వేకెన్సీస్. కానీ నాకు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే, ఇంత ఫిల్టరేషను, ఇంత రిఫరెన్సెస్, వెనకాతల నుంచి ఇంత అబ్జర్వేషన్ ఉండి ఎంతో నిబద్ధతతో ఉన్న వ్యక్తిని, అది పర్సనల్గా ప్రొఫెషనల్గా ఉన్న పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తిని చూస్ చేసుకున్న తర్వాత చాలామంది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ల దగ్గర నుంచి చాలాసార్లు వినేది ఏంటంటే, ఒక పార్టీకో ఒక వ్యక్తికో సపోర్ట్ చేసి వాళ్ళ ముద్ర అనేది వేసుకునేలాగా చేసుకున్నారు ఇప్పటివరకు. అది ఓపెన్ సీక్రెట్, మనం పేర్లు అనవసరం అయినప్పటికీ కూడా వీళ్ళు ఆ పార్టీకి సపోర్ట్ చేశారు, వీళ్ళు ఈ వ్యక్తికి సపోర్ట్ చేశారు అనేది చాలా సొసైటీలో వింటూ ఉంటాం. నిజానికి అంటే మీకు అలాంటి అవకాశం ఎప్పుడైనా వచ్చిందా? ఎప్పుడు అది అటువైపు వెళ్ళకూడదు అనుకున్నారా? మీ వరకు దాని గురించి ఏమనుకుంటారు అంటే ఏం చెప్తారు? అంటే పొలిటికల్ ఓరియంటేషన్ ఉన్న క్యాండిడేట్స్ని నేమ్స్ని రికమెండ్ చేయటాలు అవి జరుగుతున్నాయండి. స్టేట్ గవర్నమెంట్ ఇది వరకు అసలు పూర్తిగా మన గవర్నమెంట్ ఆధీనంలో నేమ్స్ ఉన్నప్పుడు ఎక్కువగా కూడా వాళ్ళకి పార్టీకి అనుకూలమైన వాళ్ళు, వాళ్ళ పార్టీ తరఫున అవును పనిచేసిన వాళ్ళు, లీగల్ సర్వీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వాళ్ళు, గవర్నమెంట్ జీపీలుగా కానీ అలా అపాయింట్ చేసుకున్న వాళ్ళని వాళ్ళ పేర్లు రికమెండ్ చేయటం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి పార్టీల వైపు నుంచి. ఇప్పుడు కొలీజియం సిస్టమ్ ఇప్పుడు మొత్తం జ్యుడిషియరీ వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. గవర్నమెంట్ రోల్ ఇప్పటికీ కూడా ఉంది. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ తనకి ఇష్టమైన క్యాండిడేట్స్ వాళ్ళు లేకపోతే ఆ నేమ్స్ని తొక్కిపెట్టేస్తూ ఉంది. తొక్కిపెడుతుందంటే వాళ్ళు రికమెండేషన్ కాదనరు అవుననరు, అలా పెట్టేసుకుని పెండింగ్ పడిపోతుంది. అలా పెండింగ్ పెట్టుకుని కూర్చుంటారు. అలా పెండింగ్ పెట్టుకుని కూర్చుని అలా ఒక 1-2 ఏళ్ళు అయిపోయినా కూడా నేమ్స్ రికమెండ్ అవ్వకపోతుంటే నిరుత్సాహపడిపోయి ఆ క్యాండిడేట్స్ మాకు వద్దు అని చెప్పేసి వదిలేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన కన్సెంట్ని విత్డ్రా చేసుకున్న వాళ్ళు, సార్ జడ్జిషిప్కి కన్సెంట్ ఇచ్చిన వాళ్ళు, ఒక మెరిటోరియస్ క్యాండిడేట్ అనుకున్న వాళ్ళు మళ్ళా ఈ ఆలస్యాల వల్ల ఇది ఒక నేమ్ ఒకసారి రికమెండేషన్ అయ్యింది అని అంటేనే వీళ్ళకి ప్రాక్టీస్ తగ్గిపోతుంటుంది. కరెక్ట్. ఇంకా మా కేసులు వీళ్ళు చెయ్యలేరు, జడ్జి అవుతారు కదా, వీళ్ళు జడ్జి పొజిషన్లో ఉన్నప్పుడు ఈ కేసులు చేయటాలు ఇవన్నీ కూడా వాళ్ళకి అంత కష్టమవుతూ ఉంటుంటుంది అన్ని కోర్టుల ముందు ఎపీర్ అయ్యి ఇంకా వాటిలో. దానివల్ల కూడా ప్రాక్టీసు తగ్గిపోతూ ఉంటుంటుంది. ఇటు ప్రాక్టీసు పోతూ ఉంది, అటు జడ్జిషిప్ వెయిటింగ్లో ఉంది అన్న ఉద్దేశంతో కొంతమంది కన్సెంట్ విత్డ్రా చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సేమ్ విత్ సివిల్ సర్వీసెస్ దాంట్లో కూడా చూస్తూ ఉంటామండి. యాక్చువల్గా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళకి నచ్చిన వ్యక్తుల్ని అక్కడ వాళ్ళు పోస్టింగ్ అది పెట్టుకోవడం, పోస్ట్ చేయించుకోవడం ఇది. బట్ ఈ వ్యవస్థ ఐ థింక్ మారాలేమో అని అనిపిస్తూ ఉంటుంది నిజానికి. కాదంటారా? అంటే మీరు ఇప్పుడు రిటైర్ అయ్యారు కాబట్టి మీ ఒపీనియన్ని ఓపెన్గా చెప్పుకోవచ్చేమో అని అనుకుంటున్నాను నేను. తప్పనిసరిగా మారాలండి, మారాలా అని అనుకోవడం కాదు, తప్పనిసరిగా మారాలి. కానీ ఆ మారటం అన్నది పూర్తిగా మన చేతుల్లోనూ ఉండట్లేదు. అబ్సల్యూట్లీ. పొలిటికల్ మోటివేషన్స్తో వాటితోటే నడుస్తూ ఉంటున్నాయి ఇంకా కూడా.